వెల్కమ్ టు బీఆర్ఎస్ న్యూస్. పెసలభండ గ్రామంలో మహిమల దేవుడు సద్గురు పోతులూరు శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వాములను దర్శించుకోండి, కోరిన కోరికలు నెరవేరును. కర్నూలు జిల్లా ఆధుని మండలం పెసలభండ గ్రామంలో మహిమల దేవుడు సద్గురు పోతులూరి శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వాముల ఆరాధన మహోత్సవ మఠాధిపతులు కీర్తిశేషులు ఉగ్గాని మల్లయ్య, కిష్టప్ప, గోవిందప్ప, నాగప్ప, శ్రీనివాసులు, రాఘవేంద్ర, రాముడు కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో పెద్దల సహకారంతో, అలాగే ఎస్వీ స్టేషన్ పోలీసు బృందం సహకారంతో 39వ ఆరాధన మహోత్సవ సందర్భంగా రథోత్సవం భక్తుల మధ్య కనువిప్పుగా అంగరంగ వైభవంగా రథం లాగడం జరిగింది. కీర్తిశేషులు ఉగ్గాని మల్లయ్యకు శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వామి మహిమతో వచ్చి ప్రత్యక్షంగా దర్శనమిచ్చారు. శ్రీ వీరబ్రహ్మం స్వామి మఠాన్ని దర్శనం చేసుకోవాలని కీర్తిశేషులు ఉగ్గాని మల్లయ్య ఆరాడపడుతున్నాడు. ఒకరోజు ఇద్దరు స్నేహితులు కలిసి వీరబ్రహ్మం స్వామిని దర్శించుకుందామని మాట్లాడుకున్నారు. అయితే ఉదయాన్నే శ్రీ కీర్తిశేషులు ఉగ్గాని మల్లయ్య తయారై ఒక చెట్టు కింద కూర్చున్నాడు. ఉదయం 9 గంటల నుండి వస్తాడన్న స్నేహితుడు మధ్యాహ్నం 2 గంటలైనా రాలేదు. అయితే ఉగ్గని మల్లయ్య ఒక చెట్టు కింద నిద్రపోయాడు. ఆ నిద్రలో మేల్కొని చూస్తే వీరబ్రహ్మం స్వామి మఠం దగ్గర ఉన్నారు. ఇక్కడికి ఎలా వచ్చాను అని ఆశ్చర్యపోయాడు. చుట్టుపక్కల వారిని ఇది ఏ ఊరు అని అడిగాడు. శ్రీ వీరబ్రహ్మం స్వామి మఠం దగ్గరికి ఉన్నారు. అయితే అక్కడ ఉన్న బావిలో స్నానం చేసి శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి మఠం దర్శనం చేసుకుని తిరిగి పెసలబండ గ్రామానికి చేరుకున్నాడు. అయితే తన స్వగ్రామమైన పెసలబండ గ్రామంలో రాత్రి సమయంలో నిద్రపోతున్న వగ్గాని మల్లయ్యను తట్టి నిద్ర నుంచి లేపి శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వామి దర్శన భాగ్యం కల్పించాడని ఉగ్గాని మల్లయ్య కుటుంబ సభ్యులు చెప్పారు. పెసలబండ గ్రామంలో శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వాముల మఠం ఉగ్గాని మల్లయ్య స్థాపించాడని శ్రీనివాసులు, అన్వేషప్ప చెప్పారు. అయితే రాత్రి సమయంలో శ్రీ వీరబ్రహ్మం స్వాముల వారు ప్రత్యక్ష నిజ దర్శనం కల్పించినందుకు మా కుటుంబ పెద్దలు చూసినందుకు చాలా సంతోషంగా ఉందని కుటుంబ సభ్యులు శ్రీనివాసులు, అన్వేషప్ప చెప్పారు. శ్రీ వీర బ్రహ్మేంద్ర మఠంలో అప్పటి నుంచి ఇప్పటి వరకు హోమం, పల్లకి సేవ, రథోత్సవం చేశారు. అయితే తారాపురం, రంగాపురం, సుల్తానాపురం, డాక్టర్ నాపురం, నాగ్లాపురం, మంత్రికి, దొడ్డనగరి, పెద్ద కడబూరు, కోసిగి, నెమలికల్ తదితర గ్రామాల నుండి భక్తులు వచ్చి శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వాములను దర్శించుకుంటున్నారు. దర్శనం చేసుకున్న వారికి కోరికలు నెరవేరుతున్నాయని కుటుంబ సభ్యులు చెప్పారు. వీరబ్రహ్మం స్వాముల మహిమల పెసలబండ గ్రామంలో చూసినందుకు మా కుటుంబ సభ్యులందరూ జన్మ సార్థకమైందని చెప్పారు. వచ్చిన భక్తులందరికీ అన్నదానం ఏర్పాటు చేశారు. అలాగే రథోత్సవం ఈస్వీ పోలీస్ స్టేషన్ బృందం సహకారంతో ప్రశాంతంగా జరిగినందుకు, అలాగే సహకరించిన గ్రామ పెద్దలందరికీ మఠాధిపతులు శ్రీనివాసులు, అన్వేషప్ప కృతజ్ఞతలు తెలిపారు. విరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వాముల వారిది 39వ ఆరాధన జరుపుకుంటున్నాము. ప్రతి సంవత్సరము వైశాఖ శుద్ధ దశమికి పూజ కార్యక్రమం, ఏకాదశికి రథ ఉత్సవం జరుపుకుంటున్నాము. మరి ఇట్లే ప్రతి సంవత్సరము జరగాలని మేము కోరుతున్నాము. మరి మీడియా వాళ్ళు ఏమి, మరి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ మరి ప్రతి ఒక్కరూ సహకరిస్తున్నారు. మరి ప్రతి గ్రామ, ప్రతి భక్తాదులు అందరూ, భజన భక్తాదులు, మరి ధర్మకర్తలు అందరూ ప్రతి ఒక్కరూ సహకరించిన దానికోసము మనం ఇట్లా ముందు సాగాలని మేము కోరుకుంటున్నాం. ఇప్పుడు వీరబ్రహ్మం గారు ఇక్కడ మఠం నిర్మించాలని చెప్పి తాత చెప్పారు కదా, ఎన్ని సంవత్సరాల కింద నిర్మించారు? 1939 సంవత్సరాలు అయింది. ఆయన ఇంకా తదుపరి తాత ఉన్నప్పుడే నిర్మించుకొని ఇక్కడ మహిమలు చూపించారు. ఇక్కడ ఎందుకంటే అప్పటికి మా నాన్న అప్పుడు ఇంట్లో చేస్తుండే సన్నగా, ఆయన ఇక్కడ నిర్మించుకోవాలని ఇక్కడ నిర్ణయించి గుడిగా కోరిక కలిగింది.
వీరబ్రహ్మం గారు మఠం కట్టించాలని ఆ మనసులో ఎందుకు కలిగింది అట్లా? ఆయనకి స్వప్న దర్శనం వచ్చి తాత సాక్షాత్తంగా ఇక్కడ నిలబెట్టుకోవాలని చెప్పినాడు. ఇక్కడే పెట్టుకున్నాం. సాక్షాత్ ఆయన మహిమతో వచ్చి ఇక్కడ మహిమతోనే. ఆయన పేరు ఏం పేరు? తాత పేరు మల్లప్ప, ఏం మల్లప్ప? వగ్గాని మల్లప్ప అంటారు. మీ పేరు? నేను కొడుకును శ్రీనివాసులు. 9 సంవత్సరాల నుంచి ఈ స్వామివారి ఆరాధన జరిగే దాంట్లో భాగస్వామై మా బావగారు స్వాముల వారి తరపున మేము అమ్మవారి తరపున జరుపుకుంటూ వస్తున్నాము. కానీ ఇప్పటి వరకు అట్లే ముందుగా బాగా జరుగుతుందని హనుమేష మేము గంగులపాడు సార్ మాది. మా బావగారు మేము అమ్మవారి తరపున మేము ఉంటాము, స్వాముల వారి తరపున మా బావగారు. అమ్మవారు నేను ఆదూరు నుంచి వచ్చాను. నా పేరు బూదూరు గిరిబాబు. నేను గత 20 సంవత్సరాల నుంచి ఈ దేవాలయానికి వైశాఖ శుద్ధ దశమి రోజు దర్శనానికి వస్తుంటాను. బట్ 2 సంవత్సరాల నుంచి అంటే ఇక్కడ అన్నదానం జరుగుతుంది. సహజంగా అన్నదానం జరుగుతూ ఉంటే వాటితో పాటు మజ్జిగ కూడా ఉంటే బాగుంటుంది ఉద్దేశంతో 20 సంవత్సరాల నుంచి మజ్జిగ దానం జరుగుతూ ఉంది. దీనికి చాలా ఆనందం ఉంది. టెంపరేచర్లో మజ్జిగ ఇవ్వడం వల్ల కొద్దిగా రిలాక్సేషన్ ఉంటుంది. దాని తర్వాత మంచినీళ్ళు కూడా ఇంతకుముందు సరిగా ఉండేవి కాదు. ఈ మధ్యకాలంలో మంచినీళ్ళు సదుపాయం ఇంకా దినదిన అభివృద్ధి జరుగుతూనే ఉంది. ప్రతి సంవత్సరానికి సంవత్సరం నుంచి వస్తున్నారు కదా, ఏ మహిమ మీకు ఇక్కడ దేవుడు చూపించారు? ఈయన అంటే భగవంతుని ఏమంటే బ్రహ్మం గారి కృప వల్ల ఈ ప్రతి సంవత్సరం ఏం జరుగుతుందంటే ముందే వీళ్ళు చెప్తున్నారు ఇంటిమేషన్స్. మాకు ఈ విధంగా పంట ఈ టైంలో వేస్తే విత్తనాలు పంట బాగా వస్తుందని వాళ్ళ విషయం మాకు ఇంటిమేషన్ అంటే వాళ్ళ స్వప్నంలో వచ్చి జరిగిందని చెప్పడం ప్లస్ ఆ విధంగా చెప్పినప్పుడు మనం వినడం, ఆ తర్వాత మళ్ళీ ఇంప్లిమెంటేషన్ అది జరిగిందా లేదా చెక్ చేసుకోవడం జరిగింది. దాని ప్రభావం 100% ఉంది. ఇక్కడికి వచ్చిన కోరికలు ఏం కోరుకున్న కోరికలు ఇక్కడ బ్రహ్మం గారు అంటే మా రైతులు సహజంగా నాకు రైతులు ఉన్నారు, కస్టమర్ అంతా. ఇక్కడ వీళ్ళకి సుభిక్షంగా పంటలు పండితే దాంట్లో నేను కూడా ఫలాల్లో బాధ్యుని అవుతాడు కాబట్టి నేను ఈ ప్రతి సంవత్సరం వస్తుంటాను. నాకు కూడా తేడా కనిపిస్తుంది ఆయన చెప్పిన దాంట్లో 100% ఫలాలు.